హాయ్ హలో అండి, వెల్కమ్ టు మన్నాస్ కిచెన్. బాగున్నారండి అందరూ? నేను బాగున్నానండి. మంచి వంటలతో వస్తూనే ఉన్నా. ఈరోజు కూడా ఒక మంచి వంటతోనే వచ్చినాను. పూరీలు చేస్తున్నానండి నేను. మంచి పొంగుతూ రావాల పూరీలు. చాలా టైం వరకు మనకు పొంగుతూ ఉండాలంటే ఎట్లా చేయాలో చూడండి. ఇప్పుడు మనకు వచ్చేది పండగ కదా, పండగకి స్పెషల్ పూరీలు అనుకోండి. ఇవి మన చుట్టాలు వచ్చినప్పుడు పొంగే పూరీలు వాళ్ళ ముందు పెడితే వాళ్ళు ఎంత ఎగ్జైటింగ్గా తింటారు, మీకు కూడా అర్థమైందొచ్చు. అందు గురించి అనేసి మళ్ళీ మనం ఆ పూరీలు కూడా చేయడం ఒక మంచి టిప్పు చెప్తానండి మీకు. ఒక ట్రిప్పుకి మనకు ఒక 5-6 పూరీలు అయిపోవాల్సిందే. ఎందుకంటే చాలా చుట్టాలు వచ్చినప్పుడు మనము ఒక్కొక్కటి చేసుకుంటూ కూర్చుంటే చాలా లేట్ అవుతుంది కదండి. అందు గురించి అనేసి ఒక ట్రిప్పుకి మనకు 5-6 పూరీలు వచ్చేటట్టు నేను మీకు చూపిస్తాను. దాంతో ఎట్లా చేయాలో చూద్దాం రండి. మనకు పూరీలకు కావాల్సింది ఏంటండి? గోధుమ పిండి. గోధుమ పిండిలా మనకు ఒక సీక్రెట్ ఏంటంటే కొంచెం అంతా ఉప్మా రవ్వ ఉంటుంది కదా, బొంబాయి రవ్వ అంటాం కదా, అది సూజీ రవ్వ కొద్దిగా అంతా మనం ఇందులో కలుపుకోవాలండి. అప్పుడు మనకు చాలా టైం వరకు పొంగినట్టు పూరీలు అట్లాగే ఉంటాయి, బాగుంటాయి, క్రిస్పీగా కూడా ఉంటాయి. మనకి మెత్తగా కావాలంటే మెత్తగా చేసుకోవచ్చు, క్రిస్పీ కావాలంటే క్రిస్పీ చేసుకోవచ్చు. 2 రకాలుగా చేసుకోవచ్చు మనం పూరీలను. వీటిని ఇందులో ముఖ్యంగా మీకు ఒక విషయం ఏం చెప్పాలంటే, మనకి ఈ గోధుమ పిండి కొంచెం మనం గోధుమలు తెచ్చి మనము మంచి మిల్లుకి ఇచ్చి పట్టించుకుంటేనే మంచిగా ఉంటాయండి. అంటే మన హెల్త్కి కూడా మంచిది. ఇప్పుడు బయట పిండి కాకుండా మీరు గోధుమలు తెచ్చి మంచిగా మిల్లుకి ఇచ్చి చేయించుకోండి, బాగుంటుంది. నేను అందుకే మీకు చెప్పాలని చెప్తున్నానండి. దీంట్లో మనం వచ్చేసి మీకు ఇష్టం ఏది ఉంటే అది చేసుకోండి. కొద్దిగంత నూనె వేస్తున్నాను చూడండి. దీంట్లోనే కొద్దిగంత ఉప్పు, మీకు కొద్దిగా ఉప్పు సాల్ట్ ఉంటేనే బాగుంటుంది కదండి మనకి, అందుకు. దీంట్లోనే కొంచెం అంతా ఉప్మా రవ్వ, ఓకేనా, ఒక 3 చెంచాలు వేసినాను చూడండి. 2 గిన్నెల పిండికి 3 చెంచాల ఉప్మా రవ్వ. ఇదంతా మనం ఒకసారి కలుపుకోవాలి. ఇట్లా కలుపుకొని అంతే. దీన్ని ఇప్పుడు మనం ఏం చేసుకోవాలంటే మంచిగా పిండిని పూరి పిండి, మనం చపాతీ పిండి మాదిరిగా కలుపుకోవాలి మంచిగా. చూడండి, అంతా కొంచెం నూనె, ఉప్పు, ఉప్మా రవ్వ అంతా మనం పిండికి పట్టించుకోవాలి. ఇట్లా చూసిరా, ఇట్లా టెక్స్చరే మారిపోయింది కదా మనకి, అంతే. ఎన్ని పూరీలు మనం పిండి కలిపేసి మంచిగా పక్కన స్టోర్ చేసి పెట్టుకుంటే, ఇంకా మీకు ఇంకొక టిప్పు చెప్తానండి నేను ఈ పూరీల గురించి. మనం ఇప్పుడు పిండి కలుపుతాం కదా, పిండి కలిపినాక ఏం చేయాలంటే మనకు కొంచెం ఎక్కువ పిండి క్వాంటిటీలోనే కలుపుకోవాలి. ఎందుకంటే మనకు కొంచెము స్టోరేజ్ మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం కదా. ఇప్పుడు మార్నింగ్ మనం పిండి కలిపి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక 2-3 గంటలు అయినాక మీరు ఆ పిండితోని మీరు పూరీలు చేస్తే మనకు ఆయిల్ కూడా లాగదండి, మంచిగా వస్తాయి. మళ్ళీ మనకు ఆయిల్ లాగే ఛాన్సే లేదు అసలు. ఒకసారి ట్రై చేయండి మీరు అట్లా. అందు గురించి అనేసి చూడండి, ఇదంతా పిండి మంచిగా మనం చపాతీ పిండి మాదిరిగా కలుపుకోవాలి. ఎక్కువ లూజ్ వద్దు, ఎక్కువ టైట్ వద్దు, అంతా మీడియంగా మనం చపాతీ పిండి మాదిరిగా కలుపుకోవాలి. చూసిరా, కొంచెం వాటర్ పడుతుంది, ఇంకంతే. నీళ్ళు కూడా మనకి ఎక్కువ పట్టాయండి. ఒక చిన్న కప్పెడు వాటర్ పడుతుంది, అంతకంటే ఎక్కువ పట్టది మనకి. మనం పిండి బయట చేయించిన పిండి అయితే నీళ్ళు కొన్ని పడతాయి మంచిగా. చూడండి, ఇంకా కొంచెం దీన్ని రెస్ట్ ఇద్దాం. ఎంత, ఒక 10 నిమిషాలు రెస్ట్ ఇచ్చినాకనే మనము పూరీలు చేసుకుంటే పూరీలు మంచిగా వస్తాయి. ఇది కూడా ఒక టిప్ అనుకోండి, ఓకేనా. దీన్ని మనము పిండి మంచిగా కలిపి పెట్టినాం కదా, ఒక 10 నిమిషాలు అయింది మనకి. చూసిరా, ఇట్లా మంచిగా మనకి సూపర్గా ఇట్లా మంచిగా పిండిని మంచి మసాజ్ చేసుకోవాలండి. ఎందుకంటే మనకి ఇది కలుపుతుంటే దీంట్లో ఉన్న మనం వాటర్ వేసి బాగా కలుపుతూ ఉంటే నీళ్ళు అనేది మంచిగా పిండి పీల్చేస్తూ ఉంటుంది. అప్పుడు మనకి ఏమవుతుందంటే పిండి అనేది సాఫ్ట్గా అయిపోతుంది. ఒక 5 మినిట్స్ మంచిగా పిండిని ఇట్లా కలుపుకోవాలి మనం. చూసిరా ఎంత బాగా వచ్చిందో మనకు పిండి. ఇట్లా రావాలండి, అద్భుతంగా నానింది, అయ్యింది ఇది, ఓకేనా. నేను ఇప్పుడు కిచెన్ ప్లాట్ఫామ్ మీదే చేస్తున్నాను. మంచి నీట్గా కడిగి పెట్టుకున్నానండి నేనైతే. చూడండి, ఇప్పుడు దీని మీదే చేస్తున్నా. మీరు దానిపైన చేస్తున్నారని కూడా అంటారు మళ్ళీ నన్ను, అందుకే ముందే చెప్తున్నా మీకు. మనకు కొంచెము ప్లాట్ఫామ్ మీద చేస్తే బాగొస్తాయి, అదే నేను మీకు చూపిస్తున్నాను, ఓకేనా. ఇక్కడ నేను ఆయిల్ పెట్టేస్తాను, అది అయ్యేలోపు మనకి ఇది ఈ పూరీలు ఎట్లా మనం ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. చూడండి, ఈ పిండిని కొంచెం మనం వేసుకున్నాక
మంచిగా నేను పిండి వేసి చేస్తున్నాను, కానీ మీరు పిండి కూడా మళ్ళీ చూసి వేసుకోండి. ఎందుకంటే మనం పిండి ఎక్కువ వేస్తే మనకి ఏంటంటే ఆయిల్ మొత్తం పాడవుతుందండి. అది నేనైతే ఎక్కువ పిండి వేసుకోకుండానే చేస్తాను. మనం పిండి మంచి కలుపుకున్నాం కదా, ఇగో ఇట్లా వచ్చేస్తుంది చూడండి. చూసిరా, మనం కలపడంలోనే ఉంటుందండి పిండి, అంత బాగా వస్తుంది చూడండి. చూసిరా, నేను అసలు ఫస్ట్ స్టార్టింగ్ ఒక్కసారి మాత్రమే పిండి పెట్టుకున్నా, మళ్ళీ నెక్స్ట్ ఇంకా అస్సలు పిండే పెట్టలేదు చూడండి. ఓకేనా, ఇట్లా చేసుకోవాలి మంచిగా. చుట్టాలు వచ్చినప్పుడు వాళ్ళని అక్కడ కూర్చుని పెట్టి ట్రిప్పుకి ఒకరికి ఇచ్చేసేయచ్చండి. నేను అట్లనే చేస్తాను మా ఇంట్లో, అందు గురించి మీకు చెప్తున్నాను. ఓకేనా, ఎంతమందిని చేయాలో అది కూడా చెప్తాను నేను మీకు. మరీ సన్నం చేసుకోకండి, మరీ లావు చేసుకోకండి, మీడియంగా చేసుకోండి. మనం చపాతీ ఏ మాదిరిగా చేస్తాం. ఇగో చూడండి, చూసిరా, ఇగో ఇంత మందం మనకి చాలు. ఎక్కువ మందం వద్దు, ఎక్కువ లావు సన్నం వద్దు. ఓకేనా, ఇట్లా ఏదన్నా ఒకటి ఇట్లా కట్టున్నది గిన్నె అన్న గ్లాస్ అన్న ఈ సైజులో పూరి సైజు మీకు ఏది కావాలంటే అది పెట్టి ఇప్పుడు చూడండి. ఇగో అంతే. చూసిరా, నేను కొంచెం పెద్ద సైజు చేస్తున్నాను చూడండి. ఓకేనా, చూసిరా మన పూరి ఎంత బాగా వచ్చింది కదండి. ఇట్లా అన్నీ చేసుకొని ఇట్లా పెట్టేసుకోవాలా. మన ప్లాట్ఫామ్ మంచి నీట్గా చేసి పెట్టుకోవాలా. మనం ఇట్లా చేసి పెట్టేసుకోవాలా. ఒక్కటే ట్రిప్కి ఒక 10-15 పూరీలు మనకు అయిపోతాయండి. డీప్ ఫ్రై చేసుకోవడమే. ఇంకా ఎవరన్నా రండి, మీరు చేయండి, నాకు కొంచెం హెల్ప్ చేయండి, నేను పూరీలు చేస్తున్నా, అవన్నీ ఏం అవసరం లేదు మనకి. మనం ముక్కలమే చేసుకోవాలి ఇట్లా. నెక్స్ట్ మళ్ళీ ఇంకొకటి ఇదే పిండి మళ్ళీ ఇందులో పెట్టేసేయాలా చూడండి ఇట్లా. ఓకేనా, ఇదన్నమాట మన పూరి స్టైల్. మనమే చేసుకోవాలండి. ఎవరి మీద ఆధారపడితే అమ్మ వాళ్ళని వీళ్ళు చేసే వాళ్ళు వచ్చేటోళ్ళు కూడా వాళ్ళు కూడా ఇబ్బంది పడతారు. కానీ మనం చేసుకోవాలి, అందుకే నేను అనేది. ఓకేనా, ఇట్లా అన్నీ ఎంత ఫాస్ట్గా చేసుకోవచ్చు తెలుసా అండి. ఇట్లా ప్లాట్ఫామ్ ఎందుకు చూపిస్తున్నా అంటే నేను మీకు కూడా మంచి ఈజీగా అయిపోతుంది. మనం ఇప్పుడు చపాతీ కర్ర మీద మనం దాని మీద చేస్తాం కదా, ఇంత పెద్దగా రాదు, మళ్ళీ ఇబ్బంది. ఇట్లా ఏందనంటే మన ఇష్టం వచ్చిన సైజ్ చేసుకోవచ్చు, ఇంకా 4 పూరీలు ఎక్కువ చేసుకోవచ్చు. చూసిరా, ఇట్లా భలే ఉంది అండి కదా. ఇట్లా నాకు మా అమ్మమ్మ నేర్పించిందండి. ఇట్లా మా అమ్మమ్మ చుట్టాలందరూ ఇంట్లో పిల్లలందరూ కూర్చున్నప్పుడు ఇప్పుడు వేడివేడిగా తినాలని అందరూ అనుకుంటారు కదండి. అందరికీ మనము ఈ ఒక్కొక్కటి వేసిస్తే లేట్ అయిపోతుంది. ఇట్లా వేస్తే బాగుంటుంది కదా. చూడండి, ఇంకా పెద్దగా వచ్చింది. నెక్స్ట్ మనకి దానికంటే ఇంకా కొంచెం పెద్దగా వచ్చింది. ఇప్పుడు చూసిరా, అంతే. చూసిరా, ఎన్ని పూరీలు చేసేసినాం. ఇప్పటికీ 8 పూరీలు అయిపోయినాయి మనకి ఇక్కడ. అంటే ఎంత ఫాస్ట్గా అయిపోయినాయో చూడండి. ఇప్పుడు కొంచెం మనకి ఇప్పుడు చూడండి షేప్ అవుట్ అయినా మనకేం కాదు, ఒక పూరి వచ్చేస్తుంది చూడండి. పిల్లలు ఏం చేస్తారంటే అమ్మ ఇది డిజైన్గా ఉన్నది అనేసి నేను ఇదిగో చూడండి, ఇది కూడా ఇట్లా చేసేస్తా స్టార్ పూరి. అంతే, పిల్లలు ఇష్టంగా తీసుకుంటారండి అది. ఇప్పుడు మనం డీప్ ఫ్రై చేద్దాం. నూనె మంచి వేడి ఉండాలి పూరికి, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఓకేనా, చూడండి. మీరు వద్దు అంటుంటే నేను పొంగుతా అంటదండి పూరి. అదనమాట మన పూరీలు. ఎందుకమ్మా నేను పొంగను అని అన్నది. పొంగుతాను అంటది మన పూరి. చూడండి, కొందరికి గోల్డ్ కలర్ పూరి ఇష్టం అండి, కొందరికేమో వైట్గా ఉన్నది ఇష్టము కదా. మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ తీసుకోండి. నేనైతే నార్మల్ పూరి కలర్ తీసేసిన. చూసారా మన పూరి ఎంత బాగా వచ్చిందో. ఇదన్నమాట మన పూరి స్టైల్. ఇది ఇప్పుడు నూనెలో పెట్టు, అది అట్లాగే ఉంటుందండి మనకి. అది ఇప్పుడు నేను మీకు 2 వేసి చూపిస్తాను. ఒక్కొక్కటి వేయాలంటే మనకు టైం సెట్ అవ్వదు కదండి. అందరు కూర్చున్నప్పుడు ఇంత తొందర చేయడం ఎందుకు, మనము ఎక్కువ చేసుకోవడమే కదా మన కాన్సెప్ట్. అట్లా చూడండి ఎంత బాగా వస్తున్నాయి మన పూరీలు. మనం ఏం ప్రెస్ చేయని అవసరం లేదు,
ఓ పొంగుతలేదని టెన్షన్ కూడా పడని అవసరం లేదు. ఓకేనా? ఆయిల్ కూడా పీల్చదు. చూసిరా, పూరి పైన ఆయిల్ కూడా లేదు మనకి. ఇంకో చూడండి, అంతే. మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ వేసేద్దాం. ఓకేనా అండి? ఇంకొకటి కూడా వేస్తాను నేను. ఇంకా మీకు పెద్ద కడాయి పెట్టిరు అనుకోండి, ఓ 4-5 ఒకటేసారి వేసేసుకోవచ్చండి పూరీలు. ఇంకో చూడండి, అది కూడా అబ్బా నన్ను జరగండి కొంచెం, నేను కూడా పొంగుతాను అంటేది పూరి. చూడండి మన పూరీలు సూపర్ కదండి. అదనమాట, మనలో కూడా ఇట్లా చూపించాలని నాకు కోరిక అండి. అందు గురించనే నేను మీకు చూపిస్తున్నా. వంట రూమ్లో ఇబ్బంది మన ఆడవాళ్ళకే తెలుసు కదండి, ఎవరికి తెలుసు అనేసి. తినే వాళ్ళకి ఎవరికి ఏం అర్థం కాదు. మనమే చేయాలి ఇవన్నీ టిప్స్ నేర్చుకొని చేసి మన వాళ్ళకి పెట్టుకోవాలి అంతే. ఇంకా అంతకుమించి ఏముంటుందండి. అట్లా చూడండి, మనం చేసిన బ్యాచ్ నాకు ఇప్పుడు అయిపోయిందండి. నేను మళ్ళీ నాకు ఇంకో 2 ట్రిప్పులు అయిపోతుంది. ఇంకా అవి చేసేసి నేను మీకైతే చూపిస్తానండి. ఇంకా చూసిరా, ఏదన్నా పూరి పొంగకుండానైతే లేదు మనకి. మ్యాక్సిమం అన్ని పూరీలు మనకు ఇట్లా పొంగుకుంటా వచ్చేసినాయండి. చూడండి, ఇది కొద్ది కాలాలి మనకి అంతే. చూడండి అంతే. ఇవన్నీ అయినాక నేను చూపిస్తానండి మీకు. ఇంకా తీసుకోండి, మన పూరీలు చూసిరా ఎంత బాగా వచ్చినాయో. చూడండి, ఇగో సూపర్గా వచ్చినాయి కదా. మనకు పూరీలల్లో మెయిన్గా కావాల్సింది ఏంటండి, ఆయిల్ అసలు పూరికి ఉండొద్దు. ఉంటే మనకు ఆ పూరి తినబుద్ధి కూడా కాదండి. నేనైతే నిజంగా మా ఇంట్లో పూరీలు చేస్తాను, కాకపోతే ఏంటంటే ఇక చూడండి, ఒక చుక్క ఒక డ్రాప్ ఆయిల్ కూడా అసలు ఏమాత్రం మనకు పూరి మీద ఉండదు. పొంగడం చూడండి ఒకసారి, చూసిరా. చూడండి, మనం చేసి కూడా నేను ఒక 10 మినిట్స్ అయిపోతుంది చేసి అట్లనే పెట్టినాను. ఇగో చూడండి, చూసిరా సూపర్ కదా. ఎంత బాగా వచ్చిందంటే అంత బాగా వచ్చినాయి. ఇక మనం చేసిన స్టార్ పూరి కూడా చూడండి, ఇగో మధ్యలో కట్ చేసినాం కదా, చూడండి ఇంత బాగా వచ్చినాయి అంటే అంత బాగా వచ్చినాయండి. మేము ఎప్పుడు ఇట్లా చేస్తాం ఇంట్లో కాబట్టి ఇగో ఏ పూరికి ఆ పూరి చూడండి. ఇగో ఇట్లా ఉండాలండి మనకి పూరీలు అంటేనే. ఇట్లా పెట్టేసినామంటే అసలు మనకు ఆయిల్ అనేది ఉండదు. ఇప్పుడు మనము పూరీలు చేసేసి పక్కన వేసి పెడుతూనే ఉంటాము, డీప్ ఫ్రై చేస్తాము, ఒక దాంట్లో వెడల్పాటి దాంట్లో వేస్తూనే ఉంటాం కదా. ఒకదానికొకటి ఇట్లా మొత్తం అంటుకొని దాంట్లో నుండి అంత ఆయిల్ వచ్చి అసలు తినే పరిస్థితి ఉండదు. అది అంత కిందంత ఆయిల్, పూరికి అంత ఆయిల్ తినాలంటే కూడా అసలు ఎట్లాగో అనిపిస్తుంది కదండి. ఇగో చూడండి, ఈ పూరి పైన మనము ఇంకొక పూరి పెట్టినా కానీ ఇగో చూడండి, ఇగో అంత బాగుంటాయండి. అందుకే నేను చెప్పిన ఒక టిప్పుతో చెప్పినాను మీకు. ఆ టిప్పు కంపల్సరీ మీరు పాటించి చెయ్యండి, సూపర్గా వచ్చేస్తాయి మీకు. ఇగో చూడండి, ఇప్పుడు ఈ పూరి ఉంది కదా, ఇగో చూడండి మనకు ఒక క్రిస్పీగా ఉంటుంది అన్నట్టు కూడా కాదు. ఇగో చూసిరా, మళ్ళీ ఆయిల్ వచ్చింది ఎక్కడన్నా, ఇగో చూసిరా. అందుకే చెప్తున్నానండి, మీరు చేయండి, మనోళ్ళకి చూపిద్దామని. నాకైతే నేను మీకు చూపించాలి ఈ పూరీలు అనేసి, ఆ పూరీలే కదా అందరికి వస్తాయని అంటారు. కాకపోతే ఏంటంటే ఇంత మంచి టిప్స్తోని కొందరికి వస్తుంది, కొందరికి రాదండి కదా. మనం మంచి టిప్స్తో చేసుకుంటే మనకు ఆయిల్ లేని పూరీలు మంచిగా ఇంట్లో ఎంజాయ్ చేసుకోవచ్చు. మీరు కూడా చేస్తారని నేనైతే అనుకుంటున్నాను. మీరు తప్పకుండా ఈ పూరీలను చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే చేసుకోండి. నా వంటలు మీ దానికి వస్తాయండి. ఇప్పటికేం చేయాలంటే బాయ్ అండి, బాయ్.